మీ గురువులని ఒక సత్కారం ఉంది. ఆ సత్కారం ఇప్పుడు చేస్తామా లేకపోతే తినేసి వచ్చినాక చేస్తారా? ఇప్పుడే చేస్తారా? సరే, ఇప్పుడు చేసేసినాక మీరు ప్రసాదం తిని వెళ్ళేటప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. అంటే ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళ కోసం చెప్పినాం కదా, విశేషమైనటువంటి ప్రసాదం ఉందని. అచ్చా, తీసుకొని వెళ్ళాలి. సరేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం యాక్చువల్గా సప్పట్ల కల్చర్ కాదని మనం ముందే చెప్పుకున్నాం. గట్టిగా చెప్పండి, వీరు హిందూ, వీరు హిందూ, వీరు హిందూ. అందరి గురించి చెప్పాలి, కాకపోతే అందరి గురించి చెప్తాను, ఒక 5 నిమిషాల్లో చెప్తాను. అంటే యాదిరెడ్డి సార్ అంటే ఒక ప్రైవేట్ అంటే సంస్థ నడిపించుకుంటూ స్కూల్లో హనుమాన్ చాలీసా కేంద్రానికి అనుమతించడము, అదేవిధంగా అంటే విద్యాభ్యాసంతో పాటు విద్యార్థుల్లో ప్రోత్సాహం గురించి దమ్మం పట్ల వారు ఒక అవకాశం ఇచ్చి రాష్ట్రీయ బడ్జెట్లో ఒక హనుమాన్ చాలీసా కేంద్రం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అది. కాబట్టి అదేవిధంగా మనకి సహకరించారు వారు, కాబట్టి వారికి సత్కారం అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా మనము సులోచన టీచర్ గారు అంటే మా మధ్యలో వండుకుంటూ మాతో కలిసి అంటే తన మాతో కలిసి అడుగున తన కలిసి నడుస్తున్నారు. కాబట్టి వారికి సత్కరించడం జరిగింది. అదేవిధంగా చంద్రమౌళి సార్, మనం చంద్రు సార్ అని అనుకుంటాము, అందరికీ అంటే సుపరిచితులే వారు. కానీ వారి యొక్క కృషి ఇంకో విధంగా ఉంది. అంటే తన పిల్లలు రావాలి, ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఉదయాన్నే పిల్లల ఇంటికి వెళ్ళేసి తలుపు తట్టి మరీ తీసుకొని రావడము, తర్వాత తన సొంత డబ్బులతో టిఫిన్ చేయించడము. అంటే అంత తప్పన పడే గురువులు ఇంకా మనకు ఉన్నారు. కాబట్టి మీ లోపల నుంచి అంటే విద్యావంతులు మేధావులు వెళ్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మన యశ్వంత్ సార్ ఉన్నారు, జీక్యాట్ ట్యూటోరియల్స్. అంటే వారి గురించి ఖచ్చితంగా నేను చెప్పాల్సిందే. ఎందుకు చెప్పాల్సింది అంటే, నేను ఎప్పుడైతే విజయదశమి సందర్భంగా నేను అంటే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్ళినాను, ఆ సందర్భంలో మీరు అంటే బాలలు బాలికలు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అంటే ఆసక్తి చూపించాలి ఎస్ఏ రాయడానికి కోసం అని. కానీ వారి యొక్క ప్రోత్సాహం ఏ విధంగా ఉంటాయంటే, మీరు రాయండి, మీకు అలవాటే, మీరు రాయండి, మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు, మీరు ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేయడం అంటే చాలా గొప్పకరమైన విషయం. అందులో భాగంగా అక్కడ జరిగింది ఏంటిదంటే, మళ్ళీ అంటే మీ లోపల ఉన్నటువంటి మేధాశక్తిని చూసి అంటే 1, 2, 3 అంటే ప్రైజెస్ మేము అనుకున్నది క్లాస్ స్కూల్ వైజ్ ఇచ్చినాం. మళ్ళా దాని తర్వాతనే అంటే మేము వాణి స్కూల్లో చేసినటువంటి కాంపిటీషన్ గణేశోత్సవాల పైన, జీకేఆర్లో చేసినటువంటి విజయదశమి కాంపిటీషన్ లోపల నుంచే ఆవిర్భవించినటువంటిది స్టూడెంట్స్ మెంటరింగ్ సెమినార్. దాని తర్వాత మాకు అంటే మా తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా ఆత్మీయ బంధము, ధర్మ బంధం ఉన్నది మా చెల్లెలు ప్రవళికతోటి. అంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకో లెవెల్లో ఉన్నాయి. అంటే తనకు మాట్లాడడానికి ఇస్తే తనకింద మాట్లాడగలుగుతుంది. కానీ ఇవాళ తనకి ఇలా హోస్ట్ చేయడానికి ఇచ్చిన బాధ్యత. ఎందుకు హోస్ట్ చేయడానికి బాధ్యత ఇచ్చినాము అంటే, తనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉన్నాయి, తన ఎంకరేజ్మెంట్ వేరే ఉన్నది, తన కాంట్రిబ్యూషన్ వేరే ఉంది సొసైటీ గురించి. కాబట్టి తనకు హోస్ట్ చేయడానికి ఇవాళ ఇవ్వడం జరిగింది. అంటే తన అనారోగ్యంతో ఉన్నా కూడా సెమినార్కి రావాలి అని చెప్పి తను కోరుకున్నది. కానీ స్టూడెంట్స్ రాలేకపోయింది. అంటే తన లోపల ఉన్నటువంటి తప్పన చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు తనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ తనకి సత్కారం, చిన్న సత్కారం. వినోదన్న గారితో కోరుతున్నాను. ప్రవళిక గారికి అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు మేఘారాణి గారు కూడా మా తరఫున ఒక చిన్న సత్కారం. ఎందుకంటే వారు సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి వారికి ఒక చిన్న సత్కారం చాలా అవుతుంది.
చెప్పాలంటే చాలా బిజీ ఉంటారు, కానీ సమయం తీసుకొని వచ్చిండ్రు. వారికి చాలా కృతజ్ఞతలు. ఉపయోగించడానికి మనకు సహకరించినటువంటి ప్రసాద్ జోషి గారికి కూడా ఒకసారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే మనం ఉపయోగించుకోవాలన్న భావనతో ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని, కాబట్టి వారికి ఒక చిన్న సత్కారం. ప్రముఖ వ్యాపారవేత్త దినేష్ అన్న గారు కూడా ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఇక్కడ అనుకోవచ్చు అందరూ షాల్వా కప్పుతూనే విజయవాడకి ఎందుకని. అంటే షాల్వా అనేది మరి మేము కప్పుకోవడానికి ఎప్పుడు ఆలోచించాము. మేము బంగాళీ మాత్రమే మేము ధరించాలనుకున్నాం చేయడం పైన, కాబట్టి వారికి బంగాళతో సత్కారం చేస్తున్నాం. చాలువ అన్నారు, తర్వాత కండువ అన్నారు. కండువ మర్యాదనిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కండు వేసుకొని వచ్చినాడంటే చాలా గొప్ప అనిపిస్తుంది. మాలాంటి ఇక్కడ ఫోటో కొరకే పనికొస్తుంది, అవతల అంతే. కాబట్టి అదే గొప్ప. అది నిరంతరం కార్యకర్తలుగా ఉండేవాళ్ళు, ఇటువంటి హిందూ సమాజం కొరకు పాటుపడేవాళ్ళు అనేటువంటిది అక్కడే ఏర్పడుతుంది. మాకంటే ఎక్కువ గౌరవం వాళ్ళకు దక్కిందని కూడా నేను మనం విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు. అంటే నేను ఇంకా సమయం ఎక్కువ తీసుకోవడం ఇంకా అయిపోయింది. అంటే ఆకలి అవుతుంది అందరికీ, నాకు కూడా ఆకలి అవుతుంది. కాకపోతే నేను కష్టపడ్డ కష్టం చెప్తే మీరు ఈ ఆకలి పూర్తి అయిపోతుంది ఇక్కడికి. అంటే మొన్న నైట్ దాదాపు పొద్దున 5 గంటల పెట్టుకొని ఉన్నాము. నిన్న పొద్దున 7 గంటల నుంచి మళ్ళీ రోడ్డు మీదనే ఉన్నాము. మళ్ళీ నిన్న నైట్ 12 గంటలకు అనుకున్నాము. మళ్ళీ వాళ్ళ పొద్దున 5 గంటలకు మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ప్రాంగణానికి. ఎందు గురించి వచ్చినామంటే మీ భవిష్యత్తు కోసం వచ్చినాము. అంటే ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఏంటిది అంటే ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్వహించినాము. కాబట్టి అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ మరియు రాష్ట్రీయ బడ్జెట్ మీ ద్వారా కోరుకునేది ఒకటే ఏంటిదంటే మీరు ఈ సెమినార్ సెషన్స్ ఏదైతే అటెండ్ చేస్తారో దీనికి ఖచ్చితంగా మీరు అవుట్పుట్ని తీసుకురావాలి. అవుట్పుట్ని తీసుకొచ్చి మీరు అంటే ఖచ్చితంగా మీరు అంటే నేను అనడం ఏంటిదంటే పాస్ కావడమే కాదు, ఖచ్చితంగా మంచి మార్క్స్ తీసుకొని రావాలి. మంచి మార్క్స్ తీసుకొని వచ్చి అన్న మేము మీతో పాటు విజయంలో నిలబడతామన్నా అని చెప్పి చెప్తే చాలు. అంతే. అంటే మీతో కోరుకునేది అదొక్కటే మాత్రమే, మిగిలిన విషయాలు కాదు. యాక్చువల్గా చెప్పాలంటే నా దగ్గర ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ సాధించుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఒక 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాలు కూడా మీకు లైన్ బై లైన్ చెప్పేస్తారు. గవర్నమెంట్ కన్నా ముందు శబరిమలకు సంబంధించి మహిళల ప్రవేశంపై వచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా అంటే మొట్టమొదటిగా నిలబడింది అంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ మాత్రమే. అంటే దేశంలో ఉన్నటువంటి అనేక హిందూ సంస్థలు కానీ లేక అతిపెద్ద రాజకీయ పార్టీలు కానీ అన్ని కూడా స్వాగతించినాయి. అంటే మహిళల హక్కుకి సంబంధించి సమానత్వానికి భాగం అని చెప్పి. కానీ మండలం నుంచి సేవ్ శబరిమల అన్న మూవ్మెంట్ స్టార్ట్ చేసింది అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ మాత్రమే. దాని తర్వాత అదే సమయంలో 2018లోనే చెప్తున్నాను, 21 అక్టోబర్, 22 అక్టోబర్, 23 అక్టోబర్ అంటే 1992 కర్సేవా మీరు ఒకవేళ గూగుల్లో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. అంటే మీకు అనుభవం లేదు, మీ తల్లిదండ్రులకు అనుభవం ఉంటుంది. 1992 కర్సేవాలో దాదాపు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మంది చనిపోవడం జరిగింది కర్సేవకులు. వారి యొక్క ఆకాంక్షలే వల్ల మన ముందర ఉన్నటువంటి భవ్యమైనటువంటి రామ మందిరం. అయితే ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి కోసం అని చెప్పి అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ 1,00,000 మందితోటి అయోధ్య చలో అయోధ్య మూమెంట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2019లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్వహించడం, నిరంతరం దానిపైన అంటే వినడము, దాని తర్వాత తీర్పు రావడం జరిగింది. దాని తర్వాత మనం చెప్పుకున్నాము ఆర్టికల్ 375 కూడా అని చెప్పి. అంటే దానిపైన మనం ఉద్యమం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసింది. అదేవిధంగా అస్సాంలో ఎన్ఆర్సీ పేరుతో దాదాపు 40 లక్షల మందిని అంటే భారత పౌరసత్వం ఇవ్వడానికి సంసిద్ధమైనటువంటి ప్రభుత్వం. అప్పుడు అస్సాం పథకాలు పిలుపునివ్వడం జరిగింది.
40 లక్షల మంది పౌరసత్వం కూడా రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత కరోనా కాలంలో 25 లక్షల మాస్కులు, తర్వాత ఫుడ్ సర్వీసెస్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. అదేవిధంగా కుంభమేళ జరిగింది కదా, మన రీసెంట్గా కుంభమేళ జరిగింది కదా. కుంభమేళలో అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ సాధించుకున్నది ఏంటిది అంటే 1,25,00,000 మందికి సేవలు అందించడం. అంటే ఈ యొక్క అదృష్టం అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ మాత్రమే దక్కింది అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఫుడ్ సేవ 24 అవర్స్ ఫుడ్ సేవ, తర్వాత హాట్ వాటర్, టీ, 14 కేంద్రాల్లో మనము ఫుడ్ సేవ అందించడం జరిగింది అక్కడ కుంభమేళలో. తర్వాత 10,000 మందికి ఒకే సమయంలో వసతి గురించి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1,00,000 బ్లాంకెట్లు అంటే అందజేయడం జరిగింది. 1,00,000 బ్లాంకెట్లు అంటే యాత్రికులు వస్తారు, చలికి ఇదైతే ఇబ్బంది పడతారని చెప్పి 1,00,000 బ్లాంకెట్లు ప్రవీణ్ భాయ్ తోగడియా గారు స్వయంగా అక్కడ ఉండి పూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే వారి యొక్క పర్యవేక్షణలో నడిచింది కార్యక్రమం. అంటే అదేవిధంగా పవర్ బ్యాంక్ గురించి ఆలోచించడం. అంటే ప్రతి ఒక్కరు మొబైల్ పైన డిపెండ్ అయిపోయారు, వీళ్ళకి పవర్ బ్యాంక్ కూడా అందుబాటులో పెట్టాలని చెప్పి ఆ కుంభమేళలో పవర్ బ్యాంక్ అందించడం జరిగింది. దాని తర్వాత అతిపెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలం ఇదే సందర్భంలో చెప్పుకోవచ్చు అతిపెద్ద విజయం. అది ఏంటిదంటే నవంబర్ 5 నాడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణవదేవి శ్రైన్ బోర్డు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది. అది ప్రారంభమైన తర్వాత వెంటనే 42 మందికి ముస్లిం విద్యార్థులకి అందులో ప్రవేశం దొరికింది. అంటే డబ్బులు ఎవరిది అంటే హిందువులది, దేవాలయం ఎవరిది అంటే హిందువులది, అక్కడ వచ్చే భక్తులు ఎవరంటే హిందువులు. కానీ అక్కడ అదే శ్రైన్ బోర్డు నుండి సేవలు అందుతున్నాయి ఎవరికి అంటే ముస్లింలకి. 42 మంది విద్యార్థులకి ముస్లిం విద్యార్థులకు చేర్చడం జరిగింది. 50 సీట్లకి కేటాయించడం 42 మందికి. అంటే 50 సీట్లు మెడికల్ సీట్లు ఉన్న చోట 42 మంది ముస్లిం విద్యార్థులు, ఒక్క సిక్ సోదరుడు అంటే సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఎవరైతే గురు గోవింద్ సింగ్ కి బాటలు నడిచి శస్త్రధారణ చేసిండ్రు వారికి ఒక్క సీట్ కేటాయించారు. మిగిలిన 7 సీట్లు హిందువులకు కేటాయించారు. ఇది అన్యాయమా? ఇది అన్యాయమా? ధర్మమా? చెప్పాలి. అన్యాయం కదా. అన్యాయానికి గొంతు లేవట్టాలి కదా. ఆ లేవట్టే పని మొట్టమొదటిగా చేసింది ఎవరు అంటే రాష్ట్రీయ బజరంగ అక్కడ ఉన్నటువంటి మన అధ్యక్షుడు అంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ డాక్టర్ ప్రవీణ్ భాయ్ తోగడియా గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి అక్కడ కేంద్రం వాళ్ళు ఉద్యమాన్ని డే 1 రోజు నవంబర్ 5, 2025 ఉద్యమాన్ని నిలబెట్టిన తర్వాత విజయం ఏం సాధించుకున్నారు అంటే ప్రవీణ్ భాయ్ తోగడియా గారి ఒక ప్రవాసం ఉండే అక్కడ జమ్మూ కాశ్మీర్లో దాదాపు 10,000 మందితో రాజౌరి పూంచ్ సెక్టర్ కి దగ్గర సభను ఏర్పాటు చేయడం. దాని తర్వాత అక్కడ గవర్నర్ కి వార్నింగ్ చేయడం. అంటే ఒకవేళ దీన్ని రద్దు చేయకపోతే మేము హిందూ సమాజంతో కోరుతాము, ప్రతి హిందూ కూడా వచ్చి ₹1 కూడా ఉండిలో ఇవ్వద్దు, సుపారీ మాత్రమే పోక గణేశ పూజ ప్రథమ పూజకు వాడతాం కదా అది మాత్రమే హుండీలేస్తారు అని చెప్పి నేను కోరుతాను అని అన్నాడు. దాని ప్రతిఫలం ఏమైంది అంటే 7 జనవరి నాడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ఏదైతే మెడికల్ కాలేజ్ రికగ్నేషన్ ఉంది దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఒక దిక్కు నిర్మాణ దిశలో వెళ్తున్నాము, అదే సందర్భంలో ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తూ మళ్ళీ విజయాలను సాధిస్తున్నారు. అది ఎందువల్ల అంటే ఆ ప్రేరణాత్మకమైనటువంటి వ్యక్తి అంటే నిస్వార్థ భావనతోటి చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో తపన ప్రతి నిత్యం గ్రామం తిరుగుతూ ఉన్నారు. ఎందువల్ల తిరుగుతున్నారంటే రేపు పొద్దున మీ భవిష్యత్ పాడు కావద్దు అని. అంటే వాళ్ళ ఉన్న ఇష్ట పరిస్థితులు మనకి ఏమున్నాయి ఇవన్నీ అంటే ఆర్గనైజేషన్లో పార్ట్ అంటే ఇలా సెల్ఫ్ ప్రొటెక్షన్ డెమాన్స్ట్రేషన్ చేయించడం ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఇంతవరకు. లేదా స్టూడెంట్స్ మెంటరింగ్ సెమినార్ కూడా ఇక్కడ జరగలేదు ఇంతవరకు. అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అనేది ఎందుకు డెమాన్స్ట్రేషన్ ఎందుకు పెట్టినాం ఇక్కడ అంటే రేపు పొద్దున మీరు రాబోయే రోజుల్లో అంటే స్కూలింగ్ నుంచి మీరు కాలేజ్ లెవెల్ దగ్గర కాలేజ్ లెవెల్ వెళ్ళిన తర్వాత ఇబ్బందులకు గురైనప్పుడు ఎదుర్కోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఆ ఎదుర్కోవాల్సిన సందర్భాలను ఎక్కడ ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి సెల్ఫ్ ప్రొటెక్షన్ డెమాన్స్ట్రేషన్ అయిన దాని తర్వాత బేసిక్ లైఫ్ సేఫ్టీ స్కిల్ పైన అయింది. తర్వాత ఇక్కడ మీ గురించి పొద్దున్న నుండి కూర్చొని పూజ చేయడం జరిగింది. కాబట్టి మీతో కోరుకునేది చివరిగా ఒకటే మాట, మీరందరూ విజయవంతులు అయ్యి ఖచ్చితంగా తిరిగి అన్నమే మీరు సాధించడం చెప్పి వస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అదొకటి భావిస్తున్నాం అంతే, మిగతా ఇంకేం భావిస్తలే. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రధాన కార్యదర్శి వినోదన్న గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వారు చిన్న అనారోగ్య కారణం ఉన్నారని వారు మనకు సమయం ఇచ్చి పొద్దున్న నుండి మనతో పాటు ఉన్నారు. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు కలిసి పనిచేసినటువంటి మా సోదరులు అంటే భాగ్యలక్ష్మి నగర్ అనుకుంటాం మేము, అంటే హైదరాబాద్ పార్లమెంట్ భాగ్యలక్ష్మి నగర్ అనుకుంటాము. భాగ్యలక్ష్మి నగర్ యొక్క అధ్యక్షుడు మా తోట ఉదయ్ కుమార్ గారికి,
అదేవిధంగా ఉపాధ్యక్షుడైనటువంటి సుధం శ్రీకాంత్ గారికి, అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి ప్రవీణ్ మత్సేకర్ గారికి, అదేవిధంగా నాతో కార్యకర్తలు ఎవరైతే పనిచేసిన వారందరికీ, నా తోటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ ప్రసాదం స్వీకరించండి. ప్రసాదం స్వీకరించిన తర్వాత చివరికి మీకు ఒక చిన్న లేదా ప్రసాదం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, ఆత్మీయంగా ఇస్తున్నాం. టీచర్స్ ఒక్కసారి స్టేజ్ మేడం